వరుసలో ఉన్నటువంటి 7వ గ్రహం, మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి గ్రహం శని. మన హైందవ ధర్మంలో ఈరోజు వచ్చినటువంటి ఒక ఘోరమైన అరాచకం ఏమిటి అంటే, శని ద్వారా జరిగేటటువంటి వ్యాపారం, శని పేరు చెప్పుకుని జరిగే వ్యాపారం అంతా ఇంత కాదు, ఇక అనేయమైనటువంటి వ్యాపారం. ఆయన అనగానే మనకి ఒక వ్యాకులత, భయాన్ని మన మీద వృద్ధి చేసి ఒక భయప్రాంతులు గురి చేసేటటువంటి తత్వంగా తయారు చేశారు. అలాగే మన మీద ఈ పురాణ ఇతిహాసాల ప్రభావం కంటే కూడా టీవీ సీరియల్స్, సినిమాల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. చెవులకు వినిపించేదానికంటే కూడా కంటికి కనిపించేది ఎక్కువగా ఉండటం వల్ల అలాంటి వాటిల్లో ఒక పాత్రను చూపిస్తూ శనికి సంబంధించిన ఒక పాత్ర ఘోరంగా, నల్లగా, వికటాట్టహాసం చేస్తూ ఉండటం వల్ల నిజంగానే శని అంటే ఇంత ఘోరంగా ఉండి మనం పీడించుకు తింటాడేమో, రాక్షసుల్లాగా మనం ఇబ్బంది పెడతాడేమో అంటే ఒక అపోహ మనలో పడిపోయింది. నిజంగా సిద్ధాంతపరమైనటువంటి బలమైనటువంటి యోగాల్లో ఎప్పుడు ఎక్కడ కూడా శనికి అలాంటి ప్రస్తావన తేలా. ఇంకా మాటకొస్తే జీవుల్లో, ప్రత్యేకించి మనుష్యుల్లో అందము అనేటటువంటి తత్వం కలగాలి అంటే శని ద్వారా మాత్రమే. మన ఊహలకి సిద్ధాంతం చెప్పేటటువంటి ఏదైతే నిజముందో దానికి ఎక్కడా కూడా పొంతన లేదు. కానీ జీవుల్లో ఏదో రకమైనటువంటి తత్వంతో మనిషి పుడతాడు, కానీ అందము అనేటటువంటి తత్వంతో ఒక్కొక్కరికి అనేక రకములైనటువంటి గొప్ప భావజాలాలు ఉంటాయి. ఒకరికి ధైర్యం ఉంటుంది, ఒకరికి తెగింపు ఉంటుంది, ఒకరికి అందం ఉంటుంది. మరలా మరలా చూడాలనిపించేటటువంటి సౌందర్య దేహం మగవారికైనా ఆడవారికైనా కలిగించాలి అంటే శని వల్ల మాత్రమే. జాతకగతంగా శని యోగ్యమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే అలాంటి యోగం జరుగుతుంది. అందువల్లే రాముల వారి జాతకంలో లగ్నంలో బలమైనటువంటి శని ఉండటం వల్ల రమయితే రామః, రమింపజేస్తూ ఎల్లవేళలా అందరినీ మోహనత్వంలో ఉంచుతాడు కాబట్టి ఆయనకి రాముడు అనేటటువంటి పేరుని పెట్టారు. అలాంటి ఉత్తమోత్తమైనటువంటి తత్వం కలిగిన శని ఈరోజు హాస్యాస్పదంగా మనం ఆయన చూస్తే చాలు ఘోరంగా చెవులు మూసుకోవడమో, కళ్ళు మూసుకోవడమో, స్తంభాన్ని గుద్దుకోవడమో జరుగుతూ ఉంటుంది తప్ప యోగాన్ని మనం పొందలేము. అలా పొందాలి అంటే యథార్థాన్ని మనం తెలుసుకోవాలి. అందరిలాగే మంచి చెడు ఉత్తమోత్తమైనటువంటి బలాన్ని ఆయన ఇస్తాడే తప్ప పూర్తిగా లోపాలను ఇచ్చేవాడు అనుకోవడం భ్రమ. కాకపోతే ఒక శని ద్వారా శరీరంలో ఏ రకమైనటువంటి భాగమైనా సరే పీడితం కాపాడదు. అంటే ఏ ఒక్క భాగానికి ఆయన ప్రాతినిధ్యం వహించడు. అవసరాన్ని బట్టి నకసిక పర్యంతం, కాలి గోటి దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా ఏ భాగాన్నైనా సరే తన అదుపులోకి తీసుకోగలిగి మంచినైనా సరే చెడునైనా సరే పెంచగలడు, తుంచగలడు. అలాంటి విశేష బలం ఉండటం వల్ల శని లౌకిక పరిపాలనా విభాగాల్లో ఒక హోమ్ మినిస్ట్రీ లాంటి వాడు. హోమ్ మినిస్ట్రీ ఏదైనా రాష్ట్రం యొక్క పరిపాలన గాడి తప్పుతోందంటే పరిపాలనా సౌలభ్యత కోసం ఏ శాఖ మంత్రిత్వమైనటువంటి బలములైనా సరే ఆపివేయగలిగే ప్రత్యేక సమన్వయ బలం హోంశాఖలో ఉంటుంది. కావున అలాంటి ప్రత్యేకమైనటువంటి తత్వం కలిగి ఉంటాడు శని, ప్రత్యేకమైనటువంటి బలంతో. ఇక ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే సాక్షాత్తు సూర్యనారాయణ స్వామి వారి యొక్క కుమారుడే శనీశ్వరుడు. సూర్యనారాయణ స్వామి వారికి ఉషా, ఛాయ అనేటటువంటి 2 భార్యలు. ఉషా కాంతి, ఛాయ నీడ, ఎల్లవేళలా ఈ 2 ఆయన నడ్డి పెట్టుకుని ఉంటాయి కాబట్టి ఈ 2 ఆయన భార్యలు అని చెప్పారు. ఉషాదేవి కుమారులు 2, వారే అశ్విని దేవతలు, దేవతా డాక్టర్లు. ఇక ఛాయాదేవి సంతానం 3, అందులో మొదటి సంతానం శనీశ్వర స్వామి, 2వ సంతానం యమధర్మరాజు, 3వ సంతానం యమున, ఆవిడే యమునా నది. ఇక ఈ 3 ఛాయ అంటే నీడ నల్లగా ఉంటుంది కావున నీడగా పుట్టినటువంటి సంతానం అవ్వడం వల్ల రూపంలో 3 నల్లగానే ఉంటారు, కానీ కురూపులుగా ఉంటారని అనుకోవడం మనలో ఉన్న ఓ భ్రమ. అత్యంత సౌందర్యదేవం. అందువల్లనే భౌగోళికంగా చూడండి, దూరం నుంచి చూస్తే శనిగోళం భూమి కంటే కూడా చాలా అందంగా ఉంటుంది భౌతికంగా. అలాగే శని కూడా సౌందర్య దేహాన్ని ఇచ్చేటటువంటి ఒక బలమైన యోగకారకుడు. రవి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తే ఈ శని రవితో కలిసి మంచి చేశాడు అనుకోండి, ఈ ఆరోగ్యం అపరిమితమైనటువంటి ఆరోగ్యంగా మారిపోతుంది. సమాజంలో కొంతమందిని చూస్తూ ఉంటాం, సెంచరీ దాటిపోయినా సరే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఇంకో నలుగురు కూడా పనిచేయగలిగే ప్రత్యేక సమర్థత్వం కొంతమందికి వస్తూ ఉంటుంది. అలా ప్రత్యేక సమర్థత్వం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా రవిశనుల యొక్క మంచి కలయికతో పుడతారు. అది ఆహారం వల్ల వచ్చే ఆరోగ్యం కొంతవరకే, కానీ పాపం వాడికి ఆహార భద్రత సక్రమంగా లేకపోయినా కూడా ఆరోగ్యం భగవంతుడు ఇచ్చింది అట్లా నిలబడిపోయి ఉంటుంది. ఇక కరోనా లాంటి దుర్యోగాలు కూడా వాడిని ఏమీ చేయవు, అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ సమృద్ధి అయినటువంటి బలమైన ఆరోగ్యం రవిశనుల యొక్క కలయికతో కూడుతుంది. అదే రవి శనితో కూడి దోషం చేశాడు అనుకోండి, తద్వారా 87 బతుకుతారు, కానీ నిరంతరాయం 15 రకాల మందు బెడలు వేసుకుంటే కానీ జీవనం సాగదు. ఒక రోగానికి బెడలు వేసుకుంటే 4 రోగాలు పుడుతూ ఉంటాయి. ఇట్లా లోపాలతో శరీరాన్ని కుసించిపోయేటటువంటి విధంగా చేస్తుంటాడు. అందరికీ చంద్రుడు మంచి మనసునిస్తాడు.
ఈ శని చంద్రుడితో కూడి నృత్యం చేశాడనుకోండి, ఈ మనసు అపరిమితమైనటువంటి గొప్ప యోగవంతమైనటువంటి మనసు, తమకంటూ ఏమీ లేకుండా ప్రపంచానికి సమాజానికి దారపోసేటటువంటి గొప్ప దాతలు ఉంటారు. రామకృష్ణ పరమహంసను, ఒక వివేకానందులను, అట్లాంటి గొప్ప గొప్ప యోగ జీవులు, ధన్య జీవులు ఉంటారు. వాళ్ళు కనుక పోగు చేసుకోగలిగితే, స్వార్థంగా ఉండగలిగితే కోటాను కోట్ల ఆస్తులు వాళ్ళ పరమయ్యేవి. కానీ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఉండకుండా సమాజ హితం కోసం మాత్రమే వాళ్ళు పోగు చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా త్యాగజనులుగా ఉంటారు. అలాంటి గొప్ప త్యాగత్వం శనిచంద్రుల యొక్క మంచి కలయికతో కూడింది. అదే శని చంద్రుడితో కూడి దోషం చేస్తే మానసిక ఉన్మాదులుగా తయారై ప్రపంచాన్ని, లోకాన్ని గడగడలాడించడం, అనేక రకాల మారణకాండాలు చేయడం, ఇవన్నీ కూడా శనిచంద్రుల యొక్క దుష్ట కలయిక. ఇట్లా ప్రతి గ్రహంతో కూడి మంచిని పెంచగలడు, తుంచగలడు. కావున శని ఒక ప్రత్యేకమైనటువంటి పరిపాలనా తత్వాన్ని కలిగి ఉంటాడు. లౌకిక జీవనంలో ఎప్పటికప్పుడు మారిపోయేటటువంటి అధునాతనమైన కంప్యూటర్ విద్యలు అందించేవాడు శని. శని యొక్క విద్య ఆయన జ్ఞాన గ్రహము అనేటటువంటి పేరుతో సిద్ధాంతం పిలుస్తుంది. కాబట్టి ఈ శని ద్వారా వచ్చేటటువంటి వైజ్ఞానిక జ్ఞానం ఎలా ఉంటుందంటే ఎప్పటికప్పుడు ప్రపంచం మారిపోతుంది. ఇలా మార్పుని అందుకోగలగడం శని యొక్క బలం. శని యొక్క బలం లేకపోతే జీవనం పాతకాలానికే అనువుగా ఉండిపోయి మార్పును అందుకోలేదు. అలా గొప్ప గొప్ప ప్రాజెక్టులు కట్టాలన్నా, వందల మందికి ఉపయోగపడేటటువంటి గొప్పమైనటువంటి పనులు చేయగలగాలన్నా, అనేక మందిని పోషించగలిగేటటువంటి తత్వం కలిగి ఉండాలన్నా, విదేశాలకు వెళ్ళగలగాలన్నా, విదేశాల్లో చదువుకోవాలన్నా, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్నా, విదేశాల్లో స్థిరపడాలన్నా, విదేశ రాజకీయాల్లో ప్రభావం చూపించాలని, ఇవన్నీ కూడా శని ద్వారా సంప్రాప్తించే యోగాలు తప్ప ఇంకా ఏ గ్రహము అలాంటి తత్వాన్ని, యోగాన్ని ఇవ్వలేదు. అలాంటి బలమైనటువంటి తత్వం కాసి నువ్వులతో అభిషేకం చేస్తే మన వైపు చూడటం, ఒక మేకు కొడితే ఆగిపోతాడనో, నల్లగొడ చుడితే మన జోలికి రాకుండా ఉంటాడని, ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నటువంటి ఒక మాయాజాలం. దాని నుంచి బయటకు వచ్చాలని, సహజ సిద్ధమైన ఆయన యోగం వల్ల సమృద్ధి అయినటువంటి బలము, ఫలము, ఆరోగ్యం కలగాలని మనసారా కోరుకుంటూ శని మంత్రంతో హోమం చేద్దాం. ఓం శన్నో